మార్కెట్లపై దళారీ గద్దలు, మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేట్, మార్కెట్ పాలక వర్గాలు అధికారులతో కుమ్మక్కు. యాడ్లకు పంట పోటెత్తగానే రేట్లు డౌన్ తప్ప తాలు తేమ డిమాండ్ తగ్గిందనే సాకులు. పంటలు ఏవైనా దళారులు చెప్పిందే రేటు. ఒడ్లు, మక్కలు, మిర్చి, పల్లి అన్నింటిది అదే పరిస్థితి. దోపిడీకి గురవుతున్న అన్నదాతలు. మొత్తానికైతే వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దలు యొక్క పెత్తనం సాగుతుంది. దళారుల యొక్క పెత్తనం సాగుతున్నది ఎప్పుడు ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న దళారీ వ్యవస్థ గురించి బీఆర్ఎస్ నాయకులే ప్రోత్సహిస్తున్నారని పదే పదే విమర్శించారు. కానీ మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అదే దళారీ వ్యవస్థ, అదే వ్యవహారం, అదే దళారులు గద్దలు లెక్క మింగేస్తారు. మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడెక్కడ సిండికేట్. మార్కెట్ పాలక వర్గాలు కూడా సిండికేట్. అది మార్కెట్ పాలక వర్గాలు దేనికి ఉన్నాయి? రైతుల పక్షం, రైతులకు సంబంధించిన న్యాయం చేయడానికి, రైతులకి ఏమైనా అన్యాయం జరిగితే మాట్లాడటానికి ఉండాలి. కానీ వాళ్ళు కూడా అదే వ్యాపారులతోనూ మిల్లర్లతోనూ సిండికేట్ అయ్యి రైతులను ముంచే కార్యక్రమం చేద్దాం. ఏ పంట రాని, అది మక్కల, ఒడ్ల, పల్లీల, మిర్చియా, ఏది వచ్చినా ఈ దళారుల యొక్క పెత్తనం, ఈ దళారులు చెప్పిన రేటే డిసైడ్ అవుతుంది. దానికి తాలు అంటారు, నాణ్యత లేదంటారు, రకరకాల కారణాలు చెప్పి రైతులను ముంచే కార్యక్రమం చేస్తున్నారు. మొత్తానికి ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఒక దశలో క్వింటాలు 14,000 దాకా పలికిన పత్తి ఈ సీజన్లో పంట దిగుబడులు మార్కెట్కు పోటెత్తగానే 7,000కు పడిపోయింది. సగం పడిపోయింది. 14,000 రూపాయలు కింటా పత్తి పలికిందట. ఎప్పుడు? రైతుల దగ్గర లేని రోజు. రైతులు పంట అమ్మాలన్నప్పుడు 7,000కు పోయింది. అది 6 కావచ్చు, 5 కావచ్చు. అంటే దళారులు ఆ విధంగా రేట్లు తగ్గించి ఈ దళారులు మోసం చేస్తున్న పరిస్థితి. రైతుల్ని పట్టి పీడిస్తున్నారు. సిసిఐ అధికారులు తేమ పేరుతో కొర్రీలు పెట్టగానే వ్యాపారులు సిండికేట్ అయ్యి రేటు తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు గింజల రేట్లు పడిపోయాయని సాకులు చెప్పి అడ్డకి పావుషేరు మహబూబ్నగర్ పావుషేరు కొన్నారు. మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలోనైతే క్వింటాకు 6,500 రేటు పెట్టారట. మొత్తానికి ఇది గత 14,000 ఉన్నదాన్ని 6,000కి 6,500కి తీసుకొచ్చారు ఈ దళారీ వ్యవస్థ. దాంట్లో సిండికేట్లు, మిల్లర్లు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, ట్రేడర్లు ఉన్నారు, పాలక వర్గాలు ఉన్నాయట. ఇది చాలా దారుణం. మిల్లు లేని దళారీకి 2,200 కోట్లు, 2,220 కోట్ల దానం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అక్రమాలు. 10 లక్షల మెట్రిక్ టన్నులు వడ్లు మాయం. అధికారుల తనిఖీలో బయటపడ్డ భాగవతం. మిల్లే లేదట వాడికి. వాడు ఒక పైరవికారి దళారీ. మిల్లే లేదు, కానీ 220 కోట్ల రూపాయలకు చెందిన వడ్లు ప్రభుత్వం ఆ మిల్లోడికి ఇచ్చింది. ఆ వడ్లు ఏడనేది తెలియదు, ఆ వాడు ఏడనేది తెలియదు, ఆ మిల్లు ఏడనేది తెలియదు. అంటే ప్రభుత్వం యొక్క సొమ్ముని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు అధికారులు, అధికార పార్టీ నాయకులు అనేది అర్థం. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఒక నాయకుడు అట, ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడట. వానికి 220 కోట్ల రూపాయల ధాన్యం ఇచ్చారంటే ఎంత అసమర్థత, ప్రభుత్వం యొక్క అవినీతి ఏ స్థాయిలో ఉంది గతంలో అనేది అర్థమవుతుంది. ఈ సీజన్లో కేంద్రం ఏ గ్రేడ్ వడ్లకు 2,203, కామన్ రకానికి 2,183 మద్దతు ధర ప్రకటించింది. కానీ జనగాం మార్కెట్లో ట్రేడర్ల కుమ్మక్క ఈనాం పద్ధతిలో 1,800 నుంచి 1,900 మధ్య కొన్నారు. క్వింటాలకు 500 నుంచి 600 వరకు తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగడంతో వారం క్రితం 3 ట్రేడర్లపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టింది. దీంతో మద్దతు ధర పెట్టలేమని క్రిమినల్ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేయడంతో ట్రేడర్ల కొనుగోలు బంద్ పెట్టారు. మంత్రులు చెప్పినా వినిపించుకోకుండా 5 రోజుల పాటు మొండికేశారు. చివరికి అధికారులే మట్టి దిగి ట్రేడర్లతో చర్చలు జరపడంతో మంగళవారం కింటాకు 1,713 నుంచి 2,000 దాకా కొన్నారు. ఇది ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వ్యాపారస్తులు ఇచ్చారు ట్రేడర్లు. ప్రభుత్వం అంటే రైతులను ముంచుతున్నారు, రైతులను మోసం చేస్తున్నారని క్రిమినల్ కేసులో 3-4 మేము ట్రేడర్ల పైన పెడితే ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేశారు. అంటే మేము చేసిన మోసం పైన మీరు కేసులు ఎట్లా పెడతారు? మేము చేసే మోసాన్ని ప్రభుత్వం కూడా రికగ్నైజ్ చేయాలి, ప్రభుత్వం అనుమతించాలి మోసాన్ని డిమాండ్ చేసినట్టు ఉంది ఇది. అంటే మేము రైతులను లూటీ చేసినా, రైతులను పట్టి పీడించినా, రైతుల్ని జలగల్లెక్క వాళ్ళ యొక్క రక్తాన్ని తాగినా మీరు మాట్లాడొద్దు, మీరు మా పైన చర్యలు తీసుకోవద్దు, కేసులు పెట్టద్దు. చేస్తే కేసులు పెడితే ప్రభుత్వాన్నే సవాల్ చేసే పరిస్థితికి ట్రేడర్లు ఇవాళ వచ్చారంటే రైతుల యొక్క పరిస్థితి ఎంత దీనంగా ఉందనేది దీన్ని బట్టి అర్థమైంది. 5 రోజులు ట్రేడింగ్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజులు మొత్తం ట్రేడర్లు సిండికేట్ అయ్యి ట్రేడింగ్ చేయకపోతే మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ బతిలాడి తీసుకొచ్చి మీరు కొనుక్కోండి, 1,700కు 1,600కు కొన్నా పర్లేదని కొనండి, ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళ యొక్క దళారీ వ్యవస్థని గుర్తింపు చేసినట్టు అయింది ఇవాళ ప్రభుత్వం. ఎంత దారుణమైన విషయం. 6 కాలం కష్టపడి చెమట ఒడిచి రక్తం ఒడిచి పండించిన పంటకి వీడు 1 గంట సేపు ట్రేడింగ్ చేయడానికి వాడు సిండికేట్ అయ్యి మొత్తం సవాల్ ఇచ్చినండి ప్రభుత్వానికి. కానీ
24 గంటల కష్టపడి పనిచేసి దేశానికి అన్నం పెట్టి రైతు సిండికేట్ అయ్యే పరిస్థితి లేదు. అదే అనమాట రీజన్. రైతులు కూడా సిండికేట్ అయ్యి రైతులు కూడా మేము పంట పండించమని కాడి కిందేసి కూర్చుండే పరిస్థితి ఉంటే ప్రభుత్వం దిగి వస్తుంది. కానీ ఆ పరిస్థితి రైతుల్లో లేదు. రైతుల్లో ఐక్యత లేదు. రైతుల్లో సిండికేట్ గారు, రైతులు ఒక సంఘంగా ఏర్పడరు. ఎందుకు? రాజకీయ పార్టీలు దానికి కారణం. రాజకీయ పార్టీలు రైతుల్ని రకరకాలుగా వాడుకుంటారు. ఒక్కొక్క ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక్కొక్క రకంగా రైతులపైన ప్రేమ చూపించినట్టు, రైతులపైన ఇష్టం ఉన్నట్టు నటిస్తారు తప్ప, ఎప్పుడైతే ఈ రైతులు స్వచ్ఛందంగా వితౌట్ రాజకీయ తర సంఘాలుగా ఏర్పడి, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఏర్పడి సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తే, ట్రేడర్ల పైన ఒత్తిడి చేస్తే అప్పుడు ప్రభుత్వాలు, ట్రేడర్లు, వ్యాపారులు వంగుతారు, తల వంచి కిందికి వస్తారు మీ దగ్గరికి. కానీ ఎందుకు దురదృష్టవశాత్తు ఇదే రైతులలో అనేక రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తారు గ్రామాలలో, మండలాల్లో. ఇదే రైతులు వాళ్ళు తీసుకొచ్చే రాజకీయ రంగంలో అందులో పులుముతారు, కథం అది ముందుకు పోదు. ఇదే ట్రేడర్లు చూడండి, ఎంత ధైర్యం ఉంటే, వాళ్ళకి ఎంత బలం ఉంటే సిండికేట్ 5 రోజులు ప్రభుత్వాన్ని స్తంభింపజేశారు. ప్రభుత్వమే వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి రెడీ చేశారనేది ఒక రకంగా అనుకోవాలి. ఎందుకు? వాళ్ళ దాంట్లో రాజకీయ పార్టీలు ఉండవు. రాజకీయ పార్టీలు నాయకులు ఎవడన్నా ఒకడిద్దరున్నా దాన్ని దీంట్లోకి తీసుకురారు. దురదృష్టవశాత్తు రైతు సంఘాలకు వచ్చినారు రాజకీయ పార్టీలు, రాజకీయ రంగులు, రాజకీయ జెండాలు వస్తాయి. అందుకే ఐక్యంగా రైతు సంఘాలు, రైతు యొక్క డిమాండ్లు, రైతు యొక్క పోరాటాలు ముందుకు పోవు. రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అప్పుడు రైతు పోరాటాలు ముందుకు పోయే పరిస్థితి. ఇది ఒక వార్త.